హలో, ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో హైపర్టెన్షన్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసుకుందాం. నేను డాక్టర్ సౌమ్యారెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, జిఎస్ఎస్ హాస్పిటల్. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో హైపర్టెన్షన్ రావడం అనమాట. సో ముందే హైపర్టెన్షన్ ఉన్న ఉమెన్ కి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని పిఐహెచ్ అనం, దాన్ని హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ రోజు మనం పిఐహెచ్ గురించి తెలుసుకుందాం, అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇది చాలా ప్రివెంటబుల్ కండిషన్ అనమాట. అందుకనే మనకి రెగ్యులర్ విజిట్స్ ఉండాలి, ప్రెగ్నెన్సీ రాగానే చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అన్నది 99% ప్రివెంటబుల్ కండిషన్. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు 5th మంత్ తర్వాత వస్తుంది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అన్నది. ఇప్పుడు మనకి 5th మంత్ తర్వాత వచ్చిందంటే ఫస్ట్ మంత్ లో చెకప్ వల్ల మనం ఏమన్నా తెలుసుకోవచ్చా? కెన్ వి ప్రిడిక్ట్ ఇట్ అంటే 100% మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు మనం చెకప్ కి వెళ్ళినప్పుడు ఎన్టీ స్కాన్ అని 4 స్కాన్స్ చేస్తాం. ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్ అలాగా. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేసే స్కాన్ లో ఎన్టీ స్కాన్ ఒకటి. ఎన్టీ స్కాన్ లో కొన్ని పారామీటర్స్ వల్ల ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉందా అన్నది తెలుసుకోవచ్చు. ఎన్టీ స్కాన్ అవ్వగానే అంటే దాంట్లో రక్త ప్రసరణ, హై రెసిస్టెన్స్ ఇన్ యూట్రైన్ ఆర్టరీస్ అని రక్త ప్రసరణ తగ్గింది అన్నది తెలుస్తుంది అనమాట స్కాన్ లో. సెకండ్ పాయింట్ ఏంటంటే డబుల్ మార్కర్, దాంతో పాటే డబుల్ మార్కర్ అని బ్లడ్ టెస్ట్. డబుల్ మార్కర్ అంటే పేరులోనే తెలుస్తుంది కదా, 2 మార్కర్లు అనమాట. ఆ 2 మార్కర్లు ఏంటంటే బీటా హెచ్సిజి, ప్యాపిఏ. ఆ లెవెల్స్ దానికి ఆ 12 వారాలకి ఎంత ఉండాలి అన్నదంతా ఒక నామ్ ఉంటుంది. సో దానికి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది అనమాట. ఈ రెండిటి వల్ల మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తే ఏంటి, మనకి ప్రిడిక్ట్ చేయడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు కదా. ప్రిడిక్ట్ చేసిన తర్వాత మనం వీ హ్యావ్ ఆల్సో టేక్ మెజర్స్ టు ప్రివెంట్ ఇట్. సో మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెంట్ చేయడానికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, తర్వాత ఎకోస్ప్రిన్ 150 అన్నది టాబ్లెట్ వాడొచ్చు. ఎకోస్ప్రిన్ 150 వాడితే మనకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. తర్వాత ఫ్రీక్వెంట్ విజిట్స్ ఎక్కువ చేయాలి, గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం, ఎక్కువ విజిట్స్ చేయాలి. తర్వాత రెగ్యులర్ గా బీపీ చూసుకుంటా ఉండాలి, వెయిట్ చూసుకుంటా ఉండాలి. సడన్ గెయిన్ ఇన్ వెయిట్ వస్తే మనం బీపీ వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్ని ఉండడం వల్ల మనం ప్రిడిక్ట్ చేసి ప్రివెంట్ చేయడానికి ఎకోస్ప్రిన్ వాడడం, అలాంటివన్నీ చేయడం వల్ల మనం కొంతవరకు, అంటే 100% తగ్గించలేం, బట్ మనం కొంతవరకు తగ్గించవచ్చు. బట్ అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం యాంటిసిపేట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ కొంచెం ఈజీ అవుతుంది. మనం సడన్ గా ప్రాబ్లం మనం ఫేస్ చేయాలంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని రెగ్యులర్ గా డాక్టర్ చెప్పినప్పుడల్లా విజిట్ చేయడం, దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం, ప్రికాషన్స్ తీసుకోవడం, ఎక్కువ రెస్ట్ తోటి చాలా ఎఫెక్ట్ ఉంటుంది బీపీ మీద. సో ఇవన్నీ ఇక కొన్ని ఇలా చేసినా కానీ కంట్రోల్ ఉండదన్నమాట. అలాంటప్పుడు బీపీకి సంబంధించిన మెడిసిన్స్ వాడడం, సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ ఫిట్స్ అలాంటివి రాకుండా చూసుకోవడం, అలా వచ్చే అవకాశం ఉందని ముందే అలర్ట్ అవ్వడం, దాని గురించి ఎడ్యుకేట్ అవ్వడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. సో ఈ హైపర్ టెన్షన్ వల్ల మదర్ కి ఫిట్స్ రావచ్చు, బేబీకి లో బర్త్ వెయిట్ రావచ్చు, ఉమ్మ నీరు తగ్గిపోవడం, అలాంటివన్నీ చాలా కాంప్లికేషన్స్ అవి వస్తాయి. సో ముందే మనం ప్రిడిక్ట్ చేసి ప్రివెంట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.